పోలీసుల విచారణకు మంచు కుటుంబం డుమ్మా కొట్టింది. జల్పల్లిలోని మోహన్ బాబు నివాసంలో నిన్న సాయంత్రం జరిగిన గొడవకు సంబంధించి రాచకొండ పోలీసులు మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు, మనోజ్ కు నోటీసులు ఇచ్చారు. 10 గంటల 30 నిమిషాలకు విచారణకు రావాలని ఆదేశించారు. కానీ పోలీసుల విచారణకు ముగ్గురు హాజరు కాలేదు. ఇంటి దగ్గర జరిగిన గొడవలో కాలు, తలకు గాయం కావడంతో మోహన్ బాబు ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఇక తండ్రి దగ్గరే విష్ణు కూడా ఉన్నారు. వాళ్ళిద్దరూ విచారణకు రాలేదు. మంచు మనోజ్ కూడా పోలీసుల విచారణకు డుమ్మా కొట్టారు. రాత్రి జరిగిన గొడవలో మనోజ్కు కూడా గాయాలు కావడంతో ఆయనకు నివాసంలోనే వైద్యులు చికిత్స చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం జల్పల్లిలోని మోహన్ బాబు నివాసంలోనే ఉన్నారు మనోజ్, మౌనిక దంపతులు. ఇక జర్నలిస్టులపై దాడి కేసులో హీరో మోహన్ బాబుపై 118 BNS సెక్షన్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, భావోద్వేగానికి గురయ్యాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడు, తండ్రిని తలుచుకున్నాడు, తల్లిని తలుచుకున్నాడు, తన అన్నని గుర్తు చేసుకున్నాడు. చేతులెత్తి తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా దండం పెడతా ఉన్నాడు నిన్న జరిగినటువంటి ఘటన మీద. మీడియా నన్ను క్షమించండి, నిన్న గాయపడ్డటువంటి ప్రతినిధులు నన్ను క్షమించండి, TV5 కెమెరామ్యాన్ తనపై జరిగినటువంటి దాడి విషయంలో నన్ను క్షమించండి. మా తండ్రి తరపున, మా అన్న తరపున మీడియా యాజమాన్యాలకు, మీడియా ప్రతినిధులకు నేను క్షమాపణ కోరుతా ఉన్నాను. ఒక అన్నగా తెలుసుకోండి అని. మనోజ్ ప్రస్తుతం ఇంట్లో బయలుదేరుతున్నటువంటి దృశ్యాలు చూస్తా ఉన్నాము. సిపి కార్యాలయానికి రాచకొండకు బయలుదేరుతా ఉన్నారు మంచు మనోజ్. తమ సిబ్బందితో కలిసి మంచు మనోజ్ సిపి కార్యాలయానికి నోటీసులు ఇచ్చిన విధంగానే తన వ్యక్తిగత సిబ్బందితో కలిసి మంచు మనోజ్ ఇంతకు ముందే జల్పల్లి ఇంటి నుంచి బయలుదేరి అటు పాడి షరీఫ్ నుంచి బయలుదేరి సిపి కార్యాలయానికి వెళ్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. మంచు మనోజ్ తో పాటు వ్యక్తిగత సిబ్బంది అందరూ కూడా ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తున్నటువంటి దృశ్యాలు. అనుకున్న విధంగానే నేను పోలీసులకు సహకరిస్తాను, పోలీసుల విచారణ తప్పుకోను, పోలీసుల ఇన్వెస్టిగేషన్ ని నేను ఎదుర్కొంటాను, పోలీసులకు ఖచ్చితంగా సమాధానం ఇవ్వాలి, సమాధానం నేను ఇవ్వబోతున్నాను, ఎదుర్కొంటాను, ఆ సమాధానం ఇస్తాను అని ఒక విషయాన్ని కూడా మనోజ్ తెలియజేస్తూ, నేను మాట మీద నిలబడి ఉన్నాను, మాట ప్రకారంగా నడుచుకుంటాను. ఈ రోజు ఇంత బీభత్సం క్రియేట్ చేస్తున్నటువంటి మోహన్ బాబు అనే వ్యక్తి ఉన్నాడు. అతను వేరే రకంగా ఉండేవాడు. ఎందుకు ఇలా ప్రభావితానికి గురయ్యాడు? కొన్ని పేర్లను కూడా ప్రస్తావించాడు. విజయ్ రెడ్డి, కిరణ్ అనే ఇద్దరు వ్యక్తులు తన తండ్రిని ప్రభావితం చేసి ఈ రోజు ఇంత హంగామా క్రియేట్ చేస్తా ఉన్నారు. మోహన్ బాబు అనే నా తండ్రి, ఇన్నేళ్ల చరిత్ర దగ్గరుండి నా తండ్రిని నేను చూశాను, ఈ రకంగా అతను వ్యవహరించాడు, ఎప్పుడు కూడా దాడి చేయలేదు, ఈ రకంగా మాట్లాడలేదు. ఈ రోజు ఇంత సహనం కోల్పోయి రోడ్డు మీదకి వచ్చి మీడియాపై దాడి చేసి తలలు పగలగొట్టేటువంటి సంస్కృతి మోహన్ బాబుది కాదు అంటూ కూడా మరోసారి తన తండ్రిని మెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు మనోజ్. తన తల్లి 3 రోజులు దడదడ కొడుకుంటా ఉంది. ఇంట్లో ఉంటే ఏదైనా సమస్య వస్తుందంటూ కూడా ఏజీ ఉంది. ఇక్కడ ఉంటే ఏదో వచ్చు, ఏ క్షణంలోనైనా ఏ రకమైన వార్త విన్నా తీవ్ర ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తన తల్లి ఆసుపత్రికి వెళ్ళింది నిజమే. తన తండ్రి క్షమాపణలు కోరుతా ఉన్నాను. నా తండ్రి ఈ తండ్రి కాదు, గత తండ్రికి ఇప్పుడున్నటువంటి తండ్రికి చాలా తేడా ఉంది. ఇదంతా ప్రభావితం చేస్తా ఉన్నారు. భూమా మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకున్నందుకే ఈ వివాదం అంటూ కూడా తీవ్ర చర్చ జరుగుతా ఉంది. భూమా మౌనిక రెడ్డిని నేనుండి పెళ్లి చేసుకున్నాను, ఇది కుటుంబ సభ్యులందరికీ తెలియజేశాను, అందరూ కూడా దీన్ని ఒప్పుకున్న తర్వాతే భూమా మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకున్నాను. టాయ్స్ బిజినెస్ భూమా మౌనిక రెడ్డికి ఉంది. కొన్ని రోజుల పాటు నేను హైదరాబాద్ వదిలి ముంబై వెళ్ళాను, బెంగళూరు వెళ్ళాను. అక్కడ దూరంగా ఉండి భార్యతో బిజినెస్ కలిసి దాన్ని సక్సెస్ చేసే ప్రయత్నం చేశాను. సినిమాలకు చాలా దూరంగా ఉన్నాను. మళ్ళీ తిరిగి హైదరాబాద్ వచ్చి మళ్ళీ ఇంట్లో ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎక్కడికక్కడ మనోజ్ అయితే క్లారిటీగా ఉన్నాడు. నా తండ్రి ఈ రోజు మీడియా పైన దాడి చేయడం, ఈ పాలన ఈ రకంగా సాగించడాన్ని నేను సహించాను, దీన్ని తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. ఇంతకుముందు జర్నలిస్టులు అందరూ కూడా కూర్చొని నిరసన వ్యక్తం చేసినటువంటి క్రమంలో మనోజ్ కూడా బైఠాయించి నిరసన వ్యక్తం చేశాడు. దాంట్లో మంచు విష్ణుని మా అసోసియేషన్ నుంచి తొలగించాలంటూ కూడా జర్నలిస్ట్ సంఘాలు డిమాండ్ చేశాయి. మోహన్ బాబును తక్షణమే సినిమా ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి, మా అసోసియేషన్ నుంచి సభ్యత్వాన్ని తొలగించాలంటూ కూడా జర్నలిస్ట్ సంఘం మనోజ్ తో కలిసి ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నాడు. ఆ దృశ్యాలను చూస్తా ఉన్నాము. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకొని అక్కడి నుంచి
చేరుకున్నటువంటి మంచు విష్ణు ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నాడు. నిన్న బలవంతంగా మనోజ్ బౌన్సర్లందరినీ కూడా ఇక్కడి నుంచి నెట్టేసి మంచు విష్ణు తన హీరోయిజాన్ని ప్రదర్శించాడు. అదే మంచు విష్ణు ఈ రోజు పోలీసుల ముందు హాజరవ్వాల్సి ఉంది. రాచకొండ సిపి 10:30 ప్రాంతంలో మంచు విష్ణు ఇక్కడి నుంచి ఇంకా ఇంట్లోనే ఇంట్లో కాలయాపన చేస్తున్నాడు అంటూ కూడా స్పష్టమవుతుంది. ఒక బాధ్యత గల వ్యక్తి అయి ఉండి ఇన్ని సమస్యలు ఎదుర్కొంటా ఉన్నాడు, న్యాయ పోరాటం చేస్తా ఉన్నాడు. ఇన్ని రకాలుగా ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నటువంటి మనోజ్ మాటపై నిలబడి మాట ప్రకారంగా ఈ రోజు తను చెప్పిన విధంగా పోలీసులు ఇచ్చినటువంటి నోటీసుల ప్రకారం నేను సిపి కార్యాలయానికి వెళ్తున్నాను. సిపి ఆఫీసర్ ని ఎదుర్కొని ఆల్రెడీ 10:30 ప్రాంతాల్లో రావాల్సి ఉంది. కానీ తన కూతురు ఉంది, తన భార్యను ఇక్కడ సెట్ చేసి ఈ 2-3 రోజులు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేసి ముందు ధైర్యంగా నిలబడాలి అంటే ఆ వివరాలన్నీ కూడా పోలీసులకు తెలియజేసి కొంత టైం తీసుకొని నేను ఇక్కడ నుంచి బయలుదేరి సిపి కార్యాలయానికి వెళ్తున్నానని ఒక విషయాన్ని మనోజ్ మీడియా ముందు అఫీషియల్ గా ప్రకటించారు. నిన్న ఇక్కడే తీవ్ర బీభత్సం జరిగింది. ఇదే ప్రాంతంలో మనోజ్ నిన్న గేట్ లోపలికి వెళ్లేటువంటి క్రమంలో అనుమతించకపోవడంతో ఈ గేట్ కి ఉన్నటువంటి షీట్లన్నీ బీకేసి మనోజ్ ఒక్కసారిగా తన సైన్యంతో గేట్ ని బద్దలగొట్టుకుని లోపలికి వెళ్లి తమ కూతురుని స్వాధీనపరచుకొని తన కూతురుని ఎత్తుకొని తిరిగి బయటకు వస్తున్నటువంటి క్రమంలో మళ్ళీ మోహన్ బాబు అనుచరులు తనపై దాడి చేసి తన చొక్కా జించి తనను పూర్తిగా బరబత్తలు చేశారు అంటూ కూడా మనోజ్ నిన్న ఆ విషయాన్ని తెలియజేశాడు. ఇప్పుడు కూడా సాయంత్రం ఆ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటిస్తానంటూ చెప్తా ఉన్నాడు. మంచు మోహన్ బాబు, మంచు విష్ణు ముగ్గురికి విడివిడిగా బిఎన్ఎస్ఎస్ కొత్త చట్ట ప్రకారంగా నోటీసులు అందజేశారు. ఈ రోజు 10:30కు మెజిస్ట్రేట్ హోదాలో ఉన్నటువంటి రాచకొండ సిపి కార్యాలయానికి హాజరవ్వాలి అని మాత్రం ఈ విషయాన్ని తెలియజేశారు. జర్నలిస్టు సంఘాలు కూడా ఉదయం నుంచి ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నాయి. మంచు మనోజ్ తీరుని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు. మంచు మనోజ్ ని తను మోహన్ బాబు వ్యవహరించినటువంటి తీరును వ్యతిరేకిస్తా ఉన్నారు. ప్రస్తుతం స్థానికంగా ఉన్నటువంటి జర్నలిస్టులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నిన్న మీరు ప్రత్యక్షంగా ఇక్కడే ఉన్నట్టున్నారు. నిన్న జరిగిన ఘటన కూడా మనోజ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు, సారీ చెప్తా ఉన్నాడు. ఇంతటితో ఇష్యూని ఆపుతాడా, ఇంకా కార్యాచరణతో ముందుకు వెళ్తారా? మేము ఏమంటున్నామండి, వాళ్ళు 3-4 రోజుల నుంచి వాళ్ళ ఫ్యామిలీ గొడవలు జరుగుతున్నాయి. మనం యథావిధిగా మీడియా ప్రతినిధులు వస్తున్నాం, కవరేజ్ చేస్తూ వెళ్ళిపోతున్నాం. నిన్న స్వయంగా మంచు మనోజ్ గారే వచ్చి మీడియా ప్రతినిధులను తీసుకొని లోపలికి వెళ్తున్నాడు. లోపలికి రండి అని తీసుకొని వెళ్తున్నాడు. అంతలోపు వాళ్ళ ఫ్యామిలీతోనైనా గొడవ పెట్టుకుని వాళ్ళ ఫాదర్ మోహన్ బాబు గారు డైరెక్ట్ వచ్చేసి మీడియా వాళ్ళ పైన అటాక్ చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఇప్పటికైనా మేము మోహన్ బాబు గారు ఇమీడియట్లీ మీడియా ముందుకు వచ్చి క్షమాపణలు చెప్పాలి. లేకపోతే మేము డీజీపీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాము, అదేవిధంగా సిపి గారు కూడా కంప్లైంట్ ఇచ్చాము. ఆయన మీద కేసు అయిందని చెప్పి ఇప్పుడే తెలిసింది. దీన్ని మాత్రం మేము తెలంగాణ జర్నలిస్ట్ వర్కింగ్ సొసైటీ దీన్ని తప్పకుండా మేము వ్యతిరేకిస్తున్నాం. మనోళ్ళు ఇప్పుడు అందరూ మేము కూడా లోకల్ జర్నలిస్టులను కూడా అందరం మండలాలలో మేము నిరసనలు వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి మోహన్ బాబు వెంటనే క్షమాపణలు చెప్పాలి. ఇప్పుడు మంచు మనోజ్ గారు వచ్చి మా నాన్న చేసింది తప్పే, ఇలా మీడియా పైన దాడి చేయడం తప్పే అంటున్నాడు. కాబట్టి ఆయన మాకు సంఘీభావం తెలియజేస్తుండు. కానీ మోహన్ బాబు ఇలాంటి ఘటనలు చేయడం చాలా బాధాకరం అండి. ఇమీడియట్లీ ఆయన క్షమాపణలు చెప్పాలి. ఆయన దాన్ని మేము ఇంతటితో చెప్తాం. ఓకే, మోహన్ బాబు ఒకవేళ క్షమాపణ చెప్పకపోతే మీ కార్యాచరణ ఏంటి తర్వాత? దీన్ని ఉధృతన చేస్తాం. మేము హైదరాబాద్ లో ఉన్నటువంటి గన్ పార్క్ వద్ద కానీ ప్రతి దగ్గర కూడా మేము మోహన్ బాబు ఆయన ఎక్కడ వెళ్ళినా సరే ఆయన అడ్డుకుంటాం. జర్నలిస్టులం తప్పకుండా ధర్నాలు చేస్తూ ఉన్నటువంటి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆయన పైన వెంటనే డీజీపీ గారికి కానీ ఆయన పైన కేసు నమోదు చేయాలని చెప్పి మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. రైట్, జర్నలిస్ట్ సంఘాలు అయితే మోహన్ బాబు తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు, ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. త్వరలో కార్యాచరణ రూపొందించబోతా ఉన్నాము. బహిరంగ క్షమాపణ చెప్పాలి, ఇండస్ట్రీ నుంచి మోహన్ బాబుని తొలగించాలి, మా అసోసియేషన్ సభ్యత్వం మోహన్ బాబుని రద్దు చేయాలి, మంచు విష్ణుని మా అసోసియేషన్ నుంచి తొలగించాలి, ప్రెసిడెంట్ గా అతను అనర్హుడు అంటూ మాత్రం జర్నలిస్ట్ సంఘాలు ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నాయి. కొద్దిసేపటి వరకు సుమారు 10-15 నిమిషాల పాటు జర్నలిస్ట్ సంఘాలందరూ కూడా మోహన్ బాబు ఇంటి సమీపానికి చేరుకొని ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తూ నిరసన తెలియజేసిన దానికి ఇప్పటి వరకు కుటుంబంలో ఈ వ్యవహారం మొత్తం కూడా ఆస్తుల కోసమే జరుగుతుంది, ఆస్తుల తగాదానే అనేటటువంటి ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఇందాక మనోజ్ మాట్లాడుతూ మాత్రం ఆస్తుల తగాదా కాదు, అసలు విషయం ఉంది, కొంతమంది ప్రమేయం ఉంది అంటూ కొన్ని పేర్లు కూడా చెప్పినటువంటి పరిస్థితి కదా, ఏమనుకోవాలి? సో ఆస్తులకు సంబంధించిన వ్యవహారం రాదు,
ఆస్తుల గురించి నేను అప్పుడు అడిగేటువంటి వ్యక్తిని కాదు. నేను ఆస్తుల కోసమే ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తిని కాదు. నేను కష్టంగా సంపాదిస్తా ఉన్నాను. తనకు కెరీర్ ఉంది, అనేక ప్రాజెక్టులు వచ్చాయి, అవకాశాలు కల్పించారు. ఒక్కొక్క సినిమాను నిర్మించుకుంటూ నేను పై స్థాయికి వచ్చాను. తనకు తోడుగా తన భార్య కూడా ఒక బిజినెస్ స్టార్ట్ చేసింది. ఆ బిజినెస్ కి సపోర్టెడ్ గా ఉన్నాను. ఇన్ని రోజుల పాటు మేము ఎక్కడ కూడా మోహన్ బాబుని అడిగి మాకు ఆస్తులు పంపకాలు జరగాలి, మాకు ఆస్తుల వాటా కావాలి, మాకు విడిపోతాము, మేము దూరంగా ఉంటామంటూ కూడా ఎక్కడ కూడా ఈ ప్రస్తావన ఇప్పటి వరకు తీసుకురాలేదు అంటూ మాత్రం మనోజ్ క్లారిటీగా చెప్పాడు. తను వచ్చి మీడియా ముందు ఒక్కసారి మాట్లాడే ముందు తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఇలాంటి రోజు ఒకటి వస్తుంది అంటూ నా జీవితంలో ఎప్పుడు కూడా నేను కలలో కూడా అనుకోలేదు. ఈ రకంగా మీడియా నా కోసం సపోర్ట్ చేస్తుంది. నా వ్యక్తిగత విషయం కానీ మా కుటుంబ విషయాలు కానీ ఈ రోజు ఇంత ధైర్యంగా నేను నిలబడడానికి మీడియా నాకు ఇంత సపోర్ట్ ఇచ్చినటువంటి మీడియా ప్రతినిధులపైనే ఇంత దారుణంగా తన తండ్రి దాడి చేస్తాడని అనుకోలేదు. తన అన్న తరపున, నా తరపున, తన తండ్రి తరపున అందరికీ నేనే క్షమాపణలు కోరుతా ఉన్నాను. నా మాట ఒక సోదరుగా తీసుకోండి, ఇంటి పెద్దగా తీసుకోండి, మీలో ఉన్నటువంటి ఒక మీడియా మిత్రుడిగా తీసుకోండి. నేను క్షమాపణలు చెప్తున్నాను. దీన్ని అంగీకరించి మమ్మల్ని వదిలేయండి, మా కుటుంబాన్ని వదిలేయండి అంటూ కూడా మనోజ్ ప్రాధేయపడ్డటువంటి పరిస్థితి ఇటు మీడియా ముందు కనబడింది. చాలా సందర్భాల్లో ఈ అంశం భూమా మౌనిక రెడ్డి విషయంలో గొడవ జరుగుతుంది. భూమా మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకోవడం కారణంగానే ఈ అంశాలు చెలరేగాయి. భూమా మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆస్తి వివాదాలు వచ్చాయి, ఆస్తు కలహాలు పెరిగాయి, కుటుంబ కలహాలు పెరిగాయి. అందరి మధ్య ఈ ప్రచారం జరుగుతా ఉంది, మనస్పార్థాలు ఉన్నాయి. అన్న తమ్ముడు పడాడు, తండ్రికి పడాడు, తండ్రికి పడాడు, రకరకాల ప్రచారాలు చేస్తా ఉన్నారు. కానీ అట్లాంటివి ఏది లేదు. ఇన్ని రోజుల పాటు మేమందరం కూడా కలిసే ఉన్నాము. తన అన్నకి చివరిగా తన తండ్రికి 2 చేతులెత్తి దండం పెట్టి మీకు క్షమాపణలు చెప్తా ఉన్నాను, మీ ఇద్దరు హ్యాపీగా ఉండండి. ఇప్పుడు ఉన్నటువంటి మోహన్ బాబు, ఇప్పుడు ఉన్నటువంటి తన తండ్రి ఇది కాదు, తన తండ్రి గతంలో ఉన్నట్టు ఇప్పుడు లేరు, కొంతమంది మ్యానిపులేట్ చేస్తున్నారు, అందులో మంచు విష్ణుతో పాటు కొంతమంది పేర్లు కూడా చెప్పినటువంటి పరిస్థితి కదా. ఎవరు వారు అనేది డీటెయిల్ ఏమైనా కొంత తెలిసినటువంటి పరిస్థితి ఉందా? తను చెప్పినటువంటి విధంగానే తన ఇంట్లో చాలా రోజులుగా అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నాము. ఈ సమస్యలు మాకు సాధారణమే. ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో మేమంతా వ్యవహరిస్తా ఉన్నాము. ఇక్కడ చాలా కుటుంబ సభ్యులు ఎప్పటి నుంచో మాకందరూ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు. ఈ విషయాన్ని కూడా ఉండి మధ్యవర్తులు అందరూ కూడా వ్యవహరించారు అనేది కూడా మాకు మధ్యవర్తిగా అనేక సందర్భాల్లో విష్ణు బెంగళూరు వెళ్ళిపోయాడు, విష్ణు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు, బెంగళూరు నుంచి వెళ్ళిపోయాడు. బెంగళూరు తర్వాత తనకు ఎక్కడ లేని సొసైటీ అందరినీ తమకు తీవ్రంగా ఇది వ్యతిరేకిస్తా ఉన్నారు. బెంగళూరు వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక్కడనే ఇక్కడ మిగిలిపోయి ఉన్నాను. తన మంచు లక్ష్మి అటు బెంగళూరు వెళ్ళిపోవడము, ఇంటూ మనోజ్ బెంగళూరుకి కాకుండా విష్ణు మాత్రం బెంగళూరుకి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయంటూ మాత్రం ఈ విషయాన్ని పదే గుర్తు చేస్తా ఉన్నాడు. కుటుంబ సభ్యులందరినీ కూడా తను ప్రాధేయపడ్డాడు, కుటుంబ సభ్యులందరినీ కూడా వేడుకున్నాడు. అందరూ కూడా మాకు అండగా ఉన్నారు. ఇన్ని రోజులు సపోర్ట్ చేసినటువంటి అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఈ ఇష్యూలో నేను పోలీసుల దగ్గరికి వెళ్తా ఉన్నాను. పోలీసులు విచారణను ఎదుర్కొంటాను. పోలీసుల ముందు జరిగినటువంటి వాస్తవాలను వెలుగులోకి తీస్తారు. తనకు జరిగినటువంటి గాయాలన్నిటిని కూడా కాలర్ లేపి మెడ భాగంలో ఉన్నటువంటి గాయాలు, చేతికి తగిలినటువంటి గాయాలు, ఇవన్నీ కూడా తనకు ఒక చోట బోన్ కూడా ఫ్రాక్చర్ అయింది. ఇంత పోరాటం చేస్తా ఉన్నాను తన భార్యను పెట్టుకుని. రేపు పొద్దుగాల భవిష్యత్తులో తన కూతురుకి, తన కొడుకుకి, భావితరాలకు నేను సమాధానం చెప్పుకోవాలంటే ఈ రోజు నేను ధైర్యంగా నిలబడి పోరాటం తప్ప వారికి నేను సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నాను. కాబట్టి అందుకే ఈ పోరాటానికి నాకు ధన్యవాదాలు తెలియజేసి మీడియా ముఖంగా అందరికీ క్షమాపణ మోహన్ బాబు తరపున నేను క్షమాపణలు కోరుతా ఉన్నానంటూ కూడా కన్నింటి పర్వతంగా ఆ భావోద్వేగంతో ఈ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ప్రస్తుతం సిపి కార్యాలయానికి పోలీసుల విచారణ ఎదుర్కోవడానికి అక్కడికి వెళ్లి తను పోలీసుల విచారణ 5:30కు మరో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తానంటూ కూడా మనోజ్ చెప్పి వెళ్లిపోవడం జరిగింది.